All right, welcome back to my channel, BB Film Takis and SS Rajamouli, Mahesh Babu movie Globetrotter. సారీ ప్రాణంత పిలవకూడదు కదా. వారణాసి టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది నిన్న జరిగిన ఈవెంట్ లో. #Globetrotter ఈవెంట్ లో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. నాకు అది చూసినప్పుడైతే మత్తి పోయింది. అసలు రాజమౌళి మార్క్ అంటే ఇది. ఆయన ఏ సినిమా తీసినా దాంట్లో డీటెయిలింగ్ అనేది పర్ఫెక్ట్ గా మనం చూపిస్తారు. ఆయన విజన్ గానీ, ఆయన క్రియేటివిటీ గానీ నిజం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలా. అంటే ఏందంటే సృష్టి ఆరంభం నుంచి మొన్న అన్ని యుగాల్లో సంబంధించిన విజువల్స్ అన్ని చూపించారు. ఇది కదా జక్కన్న అంటే రాజమౌళి సినిమాలో మెయిన్ గా ఉండేది విలన్స్ అండి. విలన్స్ హీరో కన్నా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో దీంట్లో ముందుగా రాజమౌళి తన సినిమాలో విలన్ గా చూపిస్తూ పృథ్వీరాజ్ సుకుమార్ లుక్ అయితే రిలీజ్ చేశారు. వీల్ చైర్ లో కూర్చొని లుక్ అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే ప్రియాంక చోప్రా, ఆమె లుక్ కూడా రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని షూట్ చేస్తున్న లుక్ అయితే రివీల్ చేశారు. అది కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. మహేష్ బాబు గారి లుక్ కూడా రిలీజ్ అయింది. అండ్ మహేష్ బాబు గారి పాత్ర పేరు రుద్ర, చాలా బాగుంది. అండ్ వారణాసి టైటిల్ రుద్ర, అది పరమశివుడిదే. పరమశివుడు ఆయన పేర్లలో ఇది ఒక పేరు, రుద్ర అనే పేరు చాలా యాప్ట్ గా ఉంది. అండ్ అందులో ఉన్న మహేష్ బాబు హింట్స్ చూస్తుంటే ఇది మనకు అన్ని యుగాలకు సంబంధించిన క్లిప్స్ అయితే చూపించారు. ఆ చూపించినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ట్రైన్ ట్రావెల్ మూవీగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లోనూ మహేష్ బాబు గారు అయితే ఉన్నారు, అది చూస్తుంటే తెలుస్తుంది. అండ్ ఈ టీజర్ లో రామాయణంలో ముఖ్య పటం రావణ సంహారం, సో దాని విజువల్ అయితే చూపించారు. నిజంగా ఇది ఒక ట్రైన్ ట్రావెల్ మూవీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ లో చూపించినప్పుడు ప్రతి దాంట్లో మహేష్ బాబు అయితే కనిపించారు. అన్ని యుగాల్లోకి ట్రైన్ ట్రావెల్ చేయగలడా మహేష్ బాబు అని నాకు అనిపిస్తుంది. పైగా రిలీజ్ డేట్ అయితే ఏమి అనౌన్స్ చేయలేదు, బట్ ఈ ఇయర్ అయితే అనౌన్స్ చేశారు. 2027 లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అది సంక్రాంతిగా, లేకపోతే సమ్మర్ హాలిడేస్ కా, లేకపోతే దీపావళికా, దసరాకా తెలీదు. 2027 లో ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో ఇంకా ఆగాలి, ఇంకా 1.5 year ఆగాలి, తప్పదు. ఇంకా సినిమా మనకి ఏంటంటే జస్ట్ టైటిల్, మనకు స్టోరీ ఎలా ఉండబోతుంది అది ఓ టైటిల్ రివీల్ చేశారు. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ మధ్య మధ్యలో అప్డేట్స్ ఆయన ఇస్తానే ఉంటారు. ఆయన అసలు చెప్పలేదు, ఇప్పుడు వరుసపెట్టి అప్డేట్స్ అయితే ఇచ్చారు అందరికి. ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే చాలా ఖుషి అని చెప్పాలా. నిజంగా ఎద్దు మీద స్వారీ చేస్తుంటే మహేష్ బాబు ఆ లుక్ అయితే నిజంగా గట్టిగా చెప్పాలంటే ఆ లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. మహేష్ బాబు గారు లుక్ మొత్తం చేంజ్ చేశారు రాజమౌళి గారు అయితే. అసలు ఆ స్వారీ చేస్తుంటే వామ్మో పీక్స్, చాలా అంటే చాలా బాగుంది. సో దట్స్ ఇట్ గైస్, అండ్ థ్యాంక్ యూ.